హాయ్ అండి. మన ఇంట్లో పల్లీలు లేనప్పుడు దోశలో కానీ ఇడ్లీలో కానీ చట్నీ సింపుల్గా ప్రిపేర్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. దీంట్లో అల్లం కొత్తిమీర అవి కూడా వేసుకోవచ్చండి, కానీ అవి అయితే లేవు. అందుకని ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా వేసి అయితే చట్నీ చేశాను. ఎలా ఉందో చూడండి. ఉప్మాలో కూడా బాగానే ఉంటుందండి. లైట్గా చింతపండు కూడా వేసుకోవాలి, రుచి సరిపడా. ఎల్లిపాయలు కూడా నేను టమాటాలను వేసి ఉడికించానండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉందో. చిటికలో రెడీ అయితే చేసుకోవచ్చండి ఈ చట్నీ. చాలా అంటే చాలా బాగుందండి.